అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో పాడుబుద్ధి అనే చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో పోలయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. పశువులను రోజు ఊరి ప్రక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకు వచ్చేవాడు. ఒకనాడు పోలయ్య పశువులను మేతకు వదిలి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. సన్నగా వాన పడసాగింది. కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి. పెలపెలమనే ధ్వనితో పోలయ్యకు 5-6 గజాల ఎడుగా ఒక పిడుగు పడింది. పోలయ్యకి కళ్ళు బైర్లు కమ్మినాయి. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని చుట్టూ కలయి చూశాడు. వాన తగ్గిపోయింది. పోలయ్య లేచి ఆ పిడుగుపడిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తూ ఉన్నట్లు కనిపించింది. వంగి చూశాడు. అది బంగారు ఉంగరం. పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని చూశాడు. గుండ్రని నీలపురాయి పొదగబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం. సంతోషంతో తబ్బిబ్బైపోతూ పోలయ్య పశువులను తోలుకుని ఇంటికి బయలుదేరాడు. వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందికి మీదకి తిప్పసాగాడు. గ్రామాన్ని సమీపించేసరికి 2-3 గ్రామస్తులు ఎదురైనారు. వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు. పశువుల వెనకనే వస్తున్న పోలయ్యకు వాళ్ళ మాటలు వింతగా తోచాయి. ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలపురాయిని అరచేతి వైపుకు త్రిప్పి ఉంచాడు. మళ్ళీ యథాలాపంగా నీలపురాయిని వేలి పైభాగానికి తిప్పాడు. అరే పోలయ్య, ఇంతసేపు ఎక్కడున్నావు? ఇట్టే మాయమయ్యావు, ఇట్టే కనబడుతున్నావే అన్నారు గ్రామస్తులు. పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకు త్రిప్పితే తను అదృశ్యమవుతున్నాడు. ఎవరి కంటికి కనపడడు. ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్యశక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమైనాయి. తాను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు కనుక తను ఇక ఎవరికీ భయపడనవసరం వలసిన పని లేదని అనుకున్నాడు. ఆ రాత్రి ఊరంతా మాటుమరిగిన తర్వాత పోలయ్య బయలుదేరాడు. ఉంగరానికి ఉన్న నీలప్రాయిని అరచేతి వైపుకి తిప్పేసి ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా త్రిప్పుకున్నాడు. చేతిలో మంచి లావైన దుడ్డుకర్ర పట్టుకున్నాడు. సరాసరి నందయ్య ఇంటికి వెళ్ళి తలుపులు తట్టాడు. ఒక మారు నందయ్య జొన్నచేను పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు. ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనుకున్నాడు పోలయ్య. పోలయ్య తలుపు తట్టగానే నిద్ర కళ్ళతో లేచి తలుపు తెరిచాడు నందయ్య. గోడ పక్కనే దుడ్డుకర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన దుడ్డుకర్రతో బాదాడు. చచ్చాన్రో బాబోయ్ అంటూ నందయ్య కూలిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకు బ్రతికే చలమయ్య ఇంటికి వచ్చేశాడు. చలమయ్య ఇంటి తలుపు వారవాకిలిగా ఉంచి గదిలో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్ళాడు. అదృశ్యంగా ఉన్న పోలయ్యను చలమయ్య చూడలేదు కదా. అప్పుడు డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు. చలమయ్యకు బాగా నిద్ర పట్టే వరకు అక్కడే నక్కి ఉండి ఆ తర్వాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బుల మూట తీసుకుని బయటకు వచ్చేశాడు పోలయ్య. ఇక ఈ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారింది. గ్రామమంతా నందయ్య తల పగలడాన్ని గురించి చలమయ్య డబ్బులు పోవడాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు. పోలయ్య కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళతో చేరి అలాగా, వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు. తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైన
ఎవరికంట కనపడకుండా ఉండగలడు కనుక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారైనాడు. మెడ నిండా నెగలు పెట్టుకుని చెరువు నీళ్ళ కోసం వెళ్తున్న 2-3 స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య. అదృశ్యంగా వాళ్ళని సమీపించి వాళ్ళ మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు. దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడ్డని ఆ దొంగను ఎవరూ పట్టుకోలేకపోయారు. పట్టపగలేంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు. ఎవరికి ఏం చేసేందుకు తోచలేదు. కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలరు? పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు. పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క, రేచుక్కల్లాంటి గజదొంగలా మారిపోయాడు. అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు. ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవడం, ఆకలైనప్పుడు అదృశ్యంగా ఇంట్లోనే చొరబడి కడుపు నిండా మెక్కడం, పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగలించదలసిన విలువైన వస్తువులేవి పోలయ్యకు కనబడలేదు. పక్క గ్రామపు జమీందారు కోటలో నగానట్రా దొరుకుతుందని అతడికి తెలుసు. ఆ మరనాడే పోలయ్య అదృశ్యంగా కోటలో చొరబడ్డాడు. ఎక్కడెక్కడ ఏమేమున్నాయో చూసుకున్నాడు. రోజుకొక చోటు చొప్పున ధనాగారంలోని డబ్బులతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు, చీరలు దొంగలించసాగాడు. కోటలో ఆహాకారాలు బయలుదేరినాయి. ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది. ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు. కోటలోని విలువైన ఆభరణాలు, వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని. పోలయ్యకి వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది. కోట అంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగలించడం సులువు అనుకున్నాడు. చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టుకు కూర్చున్నాడు. చీకటి పడింది. జమీందారు దివాను ఒక పెద్ద ఇంపైన భూషాణాన్ని పట్టించుకుని వచ్చి ఒక గదిలో పెట్టించారు. వేచి ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు. కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్ళిపోయారు. పోలయ్య మారుతాళం చెవుతో భూషాణాన్ని తెరిచాడు. ఆశ్చర్యం! అందులో పూచిక పుల్ల కూడా లేదు. వాడు మోసపోయానని గ్రహించాడు. అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటకు వెళ్ళవచ్చునని ధైర్యంగా కూర్చున్నాడు. పాపం వాడికి జమీందారు దివాను చేసిన ఎత్తు తెలియదు. తెల్లవారింది, చీకటి పడింది, మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ చీకటి పడింది. అలా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచాయి. కానీ ఆ తలుపులు ఎవరూ తెరవలేదు. ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృషించి మరణించాడు పోలయ్య. ఇప్పుడు శిక్ష బహుమానమా అనే మరో చక్కని చందమామ కథను విందాం. అనేక వందల ఏళ్ల క్రితం ఒకానొక దేశంలో కళాధరుడనే చిత్రకారుడు ఉండేవాడు. వారిది గొప్ప చిత్రకారుల వంశం. అందుచేత ఆ వంశానికి అనాదిగా రాజాశ్రయం ఉంటూ వస్తున్నది. తండ్రి వయసు ముదరకుండానే ఆకస్మికంగా మరణించడం వల్ల కళాధరుడు 20 సంవత్సరాల వయసులోనే అంతఃపుర చిత్రకారుడిగా నియమించబడ్డాడు. ఈ విధముగా నియమించబడిన కొద్ది రోజులకే అతనికి అతి ముఖ్యమైన పని కూడా తగిలింది. ఏమిటంటే రాజుగారికి 18 ఏళ్ల కుమార్తె ఉన్నది. ఆమెకు వివాహయత్నాలు జరుగుతున్నాయి. రాజదైవజ్ఞులు ఆమె జాతకం పరీక్షించి అతి త్వరలోనే రాజకుమార్తె నవమన్మధుడు వంటివాణ్ణి చేపట్టబోతుందని తెలిపారు. వారి మాట కాదనడానికి లేదు కనుక రాజుగారు కళాధరుణ్ణి పిలిపించి తన కుమార్తె అయిన ప్రేమవతి చిత్తరువులు 2-3 డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఒక్క రోజులో అంతఃపురంలో గడిపి రాజకుమార్తె స్నానానికి ఆయత్తమయ్యేటప్పుడు, జలకాలాడి అలంకరణలు చేసుకునేటప్పుడు, సంగీత సాధన చేసేటప్పుడు,
వనవిహారం చేసేటప్పుడు ఆమె వెంట ఉండటానికి కళాధరుడికి అనుమతి లభించింది. ప్రేమవతిది కుశాగ్రబుద్ధి. తాను త్వరలో నవమన్మధుడిని ఉన్నానని జ్యోతిష్కులు చెప్పినప్పుడు వారు తన తండ్రిని సంతోషపరచడానికి అతిశయోక్తులాడుతున్నారనుకుంది. కానీ కళాధరుని చూడగానే జోస్యం నిజం కాబోతుందని ఆమె తెలుసుకున్నది. ఎందుకంటే కళాధరుడు తక్కువవాడు కాదు, నవమన్మధుడే. తన చిత్తములు చూసి తనను పాణిగ్రహణం చేయబోయే రాజకుమారుల్లో కళాధరుడికి సాటి వచ్చేవాడుంటాడని ఆమె నమ్మలేకపోయింది. రాజకుమార్తె అయిన ప్రేమవతీదేవి తన పట్ల ఎంతో దయగా ఉన్నట్లు కళాధరుడు తెలుసుకుని ఆమె చిత్తరువులను ఎంతో శ్రద్ధగా చిత్రించి ఆమె మెప్పు పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆమె చూస్తుండగానే ఒక చిత్తరువు తయారు చేశాడు. ఎవరైతే పద్మినీజాతి లక్షణములని తన గురువులు చెప్పారో ఆ లక్షణాలన్నీ చిత్తరువులో చూపాడు. ఆ చిత్తరువు ప్రేమవతిదని పోల్చుకోవటానికి వీలుగా ఆమె గుర్తులు 1-2 చిత్రించాడు. చిత్తరువును చూసి ప్రేమవతి, ఆహా, ఈ చిత్తరువులోని మహోన్నత భావాలకు నేనే కారణమైతే ధన్యురాలను అన్నది. కళాధరుడు సంతోషంగా పొంగిపోయాడు. అతను ఆ సాయంకాలం ఇంటికి తిరిగిపోయేటప్పుడు ప్రేమవతి అతనికి ఒక సలహా ఇచ్చింది. నీవింకా యువకుడువు, చిత్తరువులను శ్రద్ధగా విశ్రాంతిగా చిత్రించాలి. క్షణంలో ఇట్లా పూర్తి చేయకూడదు. నా చిత్తరువులు శాశ్వతంగా ఉండాలంటే వాటిని నీవు అనేక మాసాల పాటు శ్రమపడి తయారు చేయాలి. తెలిసిందా? రేపు మళ్ళీరా. కళాధరుడు చిత్తం అన్నాడు. మరునాడు రాజకుమార్తె చిత్రకారుని మరింత మక్కువగా చూసింది. అతని చేతనే అలంకరణ చేయించుకున్నది. అతనితో చదరంగం ఆడింది. అతనికి అభిమానమైన పాటలు పాడింది. చెలికెత్తెలెవరూ వెంట రాకుండగా అతన్ని ఉద్యాన వినోదానికి తీసుకుపోయింది. అతనికి భోజనం పెట్టి కొత్త బట్టలు ఆభరణాలు ఇచ్చి ఆ రాత్రి ఇంటికి పంపింది. కళాధరుడికి ప్రణయజ్వరం పట్టుకున్నది. అతని కళ్ళకు ప్రేమవతి చిరునవ్వులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆమె పాడిన పాటలు అతని చెవుల్లో రింగుమంటున్నాయి. ఆమె వెంట ఉన్న క్షణాలు తప్ప మిగతా కాలం వ్యర్థంగా తోచింది. తపన భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మలయానిలయం వీస్తున్నది. పూర్ణచంద్రుడు ఆకాశాన ప్రకాశిస్తున్నాడు. ఏ చెట్టు మీద నుంచో గండు కోయిల కూసింది. అన్నింటినీ శపించాడు. తానెక్కడా? రాజకుమార్తె ప్రేమవతీదేవి ఎక్కడా? తానామెను మోహించడం ఏమిటి? ఆమెకు తనపై ఇంత వాత్సల్యం ఎందుకు కలగాలి? మరునాడు అతను శుష్కించి ఉన్నట్లు ప్రేమవతి గమనించి కారణం అడిగింది. కళాధరుడి గుండె రాయి చేసుకుని తన మోహాన్ని వెళ్ళబెట్టాడు. ప్రేమవతి ఆగ్రహించలేదు, సానుభూతి చూపింది. ఏడుస్తూ ఉంటే అతని కన్నీరు తన పైట కొంగుతో తుడిచింది. అతని జుట్టు నిమిరింది. శతోపచార్యం కూడా చేసింది. ఎంత చేస్తే ఏమి? జ్యోతిష్కులు అమోఘవాక్కు ఈ విధంగా ఫలించింది. ప్రేమవతి కళాధరుల ప్రణయం కొద్ది కాలం నిర్విఘ్నంగా కొనసాగింది. అయితే కొద్ది కాలం మాత్రమే. కళాధరుడు అంతఃపురం ప్రవేశించినప్పుడు అతని సౌందర్యం ప్రేమవతిని ఒక్కతినే ఆకర్షించలేదు. ఆమె చెలికత్తెల్లో చాలామంది అతన్ని చూస్తూనే మన్మథ బాణాలకు గురైనారు. అందులో చపల అనేది గొప్ప సాహసురాలు. కళాధరుణ్ణి తన వశం చేసుకోవడానికి ఆమె చాలా ఊహ్యాలు ఆలోచించి పెట్టింది. వాటినన్నింటినీ రాజకుమార్తె భగ్నం చేసింది. సమయం కోసం కనిపెట్టి ఉండి రాజుగారితో కళాధరుడు ఉదంతం చెప్పేసింది. అంతేకాక అతన్ని పట్టుకునేందుకు ఉపాయం కూడా చెప్పింది. ఒకనాటి సాయంకాలం ప్రేమవతి చక్కగా అలంకరించుకుని తన ప్రియుని కలుసుకోవడానికి బయలుదేరిపోతూ ఉండగా మంత్రిగారు వచ్చి, అమ్మా, కొంతమంది రాజకుమారుల చిత్తరులు తెప్పించాను. తమరు వాటిని చూడాలి అన్నాడు. రేపు చూస్తాను అన్నది ప్రేమవతి. రేపు ఎల్లుండి అష్టమి నవములు. 2 గడియల్లో వజ్రం కాలం వస్తుంది.
ఇప్పుడే ఈ పని ముగించడం మంచిది అన్నాడు మంత్రి. గత్యంతరం లేక ప్రేమవతి మంత్రి వెంట వెళ్ళింది. అక్కడ పొదరింటిలో ప్రేమవతి కోసం కళాధరుడు నిరీక్షిస్తున్నాడు. ఆమె ఎందుకు ఆలస్యం చేసిందో ఊహించలేకపోయినాడు. ఆఖరుకు మంజీరాల ధ్వని వినిపించింది. మరుక్షణం మేలు ముసుగులో ఒక స్త్రీ పొదరిల్లో ప్రవేశించింది. ఇంత ఆలస్యమైందేం ప్రేమ? నీకోసం వేచియుండే ప్రతిక్షణము నాకొక యుగమని తెలీదా అన్నాడు కళాధరుడు. ఆ స్త్రీ మేలు ముసుగును తొలగించింది. ఆమె ప్రేమావతి కాదు, చపల. మరుక్షణమే రాజుగారి భటులతో సహా లోపలికి వచ్చారు. ప్రేమావతి బాహుబంధం కోసం ఎదురు చూస్తున్న కళాధరుడికి కారాగార బంధం ప్రాప్తమైనది. కళాధరుడి తప్పిదానికి మరణశిక్ష తప్ప మరొకటి లేదు. అయితే ఈ సందర్భంలో రాజకుమార్తె తప్పు కూడా కొంత ఉంది కనుక అతనికి మరణశిక్ష అవుతుందో విమోచనమే అవుతుందో నిర్ణయించే బాధ్యత దైవం మీదే వేశారు. దర్బారులో సింహాసనానికి ఎదురుగా 2 గదులు నిర్మించారు. ఒక దానిలో పులిని, రెండవ దానిలో ఒక కన్యను ఉంచారు. నిందితుడు ఏదో ఒక తలుపు తెరవాలి. తెరిచిన ద్వారంలో నుంచి పులి వచ్చిందా అతనికి మరణం తప్పదు. అందులో నుంచి కన్య వచ్చిందా అతనికి ఆ కన్యతో పరిణయము తప్పదు. దర్బారు సహాయానికి అవలకట్టారు. రాజకుటుంబము, ఇతర పెద్దలు అవతల కూర్చున్నారు. రాజకుమార్తె తండ్రి పక్కనే కూర్చుంది. నిందితుడికి జరగబోయే పరీక్ష ఎట్లా పరిణమిస్తుందో చూడాలని అందరూ కుతూహలపడుతున్నారు. ఏ తలుపు వెనక పులి ఉందో, దేని వెనక స్త్రీ ఉందో, ఆ స్త్రీ ఎవరో ఎవరికీ తెలియదు, మంత్రికి రాజకుమార్తెకు తప్ప. అలవోకలోకి నిందితుడైన కళాధరుడు తీసుకురాబడ్డాడు. అందరి కళ్ళు అతని మీదనే ఉన్నాయి. చావు బతుకుల మధ్య ఉన్న కళాధరుడు 2 వాకిళ్ళకేసి ఒక్క క్షణం చూశాడు. ఆ తరువాత దీనంగా సభకేసి చూశాడు. అతని దృష్టి తన ప్రియురాలైన రాజకుమార్తె మీద నిలిచింది. అతని కళ్ళు ఆమెను వేడుకున్నవి, తనను ఎట్లాగైనా ఈ ఆపద నుంచి రక్షించమని. రాజకుమార్తె చిన్న కనుసైగతో అతని ప్రాణాలు రక్షించగలదు. ఆ సైగ కోసం కళాధరుడు ఆమె వంక ఆత్రంగా చూస్తున్నాడు. రాజకుమార్తె మనసులో పెద్ద సంక్షోభం చెలరేగుతున్నది. తాను ఈ యువకుణ్ణి మోహించింది. ఇప్పటికీ ఆమె హృదయం అతడి కోసం కొట్టుకుంటూనే ఉన్నది. నిజంగానే అతను నవమన్మధుడు. అటువంటి వాడు పులివాత పట్టడం చాలా అన్యాయం. సభలో ఉన్న వారిలో ఒక్కరు కూడా అతను చావాలని కోరుకోవడం లేదు. అతను తెరవబోయే తలుపులో నుంచి కన్య రావాలని కోరుతున్నారు. అటువంటప్పుడు ప్రేమవతి ఒకప్పుడు అతన్ని ప్రేమించిన మనిషి, ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి. అతను పులివాత పడాలని కోరుకోకపోవడం సహజం. కానీ మరొకటి కూడా ఉన్నది. ఈ కళాధరుడు బతికినా చచ్చినా తనవాడు మాత్రం కాబోడు. తనకు అతనికి చపల ధర్మాన ఏనాడో రుణం తీరిపోయింది. చపల తన ప్రణయాన్ని, తన యజమానురాలి ప్రణయాన్ని సాహసంతో భగ్నం చేయటమే కాక ఆ తలుపు వెనక నిలబడటానికి కూడా సమ్మతించింది. తాను కనుసైగ చేసి ఆ తలుపు చూపినట్లయితే కళాధరుడు చపల భర్త అయిపోతాడు. చపల తన మీద 2 విజయాలు సాధించిందవుతుంది. ఇక విజయానికి తాను పగ తీర్చుకోక పూర్వమే చపలకు తనకు తానే ఇంకొక విజయం సాధించబెట్టడమా? అభిమానవతి అయిన తాను ఆ పని చేయగలదా? ఈ భావాల సంఘర్షణ నుండి చిట్ట చివరకు ప్రేమవతి బయటపడింది. మంత్రిగారు నిందితుడిని ఏదో ఒక తలుపు తెరవమని ఆజ్ఞాపించారు. నిందితుడు ఇంకా రాజకుమార్తె వంకే చూస్తున్నాడు. అంత సభలోనూ అతనికి ఆమె తప్ప మరేమీ కనిపించడం లేదు. ప్రేమవతి తన ప్రియుడు వాంఛిస్తున్న విధంగా కనుసైగను చేసింది. కళాధరుడి ముఖాన చిరునవ్వు తోచింది. అతను నిర్భయంగా వెళ్ళి రాజకుమార్తె సూచించిన వాకిలి తలుపులు గడియ తీసి తలుపులు గిబాలను తోసేశాడు.
వాకిలి గుండా పులి వచ్చిందా చపల వచ్చిందా? తనను ప్రేమించడం తప్ప ఇంకే నేరము చేయని కళాధరుడికి ప్రేమవతి శిక్ష ఇచ్చిందా బహుమానం ఇచ్చిందా? మీరే జాగ్రత్తగా ఊహించండి. కళాధరుడు వెళ్ళిన వాకిట్లోకి పులి వచ్చిందా లేదంటే చపల వచ్చిందా అనేది కామెంట్స్లో పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.